హాయ్ అండి. ఇవాళ నేను చూపించబోయే ఐటెమ్ ఏంటంటే చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్. మనకు కిచెన్‌లో బాగా ఉపయోగపడేది. అంటే నాకు ఇదేంటంటే ఈ మెథడ్ ఈజీగా ఉన్నట్టు అనిపించి తీసుకున్నాను. ఇదిగోండి. ఇది డిష్ వాషింగ్ లిక్విడ్ హోల్డర్ అనమాట. ఇలా వచ్చింది ఒక స్క్రబ్బర్‌తో. ఇదేంటంటే దీంట్లో మనము వాషింగ్ లిక్విడ్ పోసేసి దీనికో ఇలా ప్రెస్ నాజిల్ ఇచ్చారు. ఇది దీనికి ఫిట్ చేసి మనం ప్రెస్ చేసి వాడుకోవడమే. నేను మీకు ఇది ఫిట్ చేసి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. చాలా బాగుంది ఇది. మూడే కాంపోనెంట్స్. దీనికి ఏంటంటే ఇది ఇచ్చారు. మనకు మామూలుగా అన్ని స్ప్రే బాటిల్స్కి ఉంటుంది కదా, ఇలా ప్రెస్ చేసుకోవడానికి ఇలా అన్నమాట. ఓకే, ఇది దీనిపైన ఇలా పెట్టడానికి పెట్టేసి మనము వాషింగ్ లిక్విడ్ ఇందులో ఫిలప్ చేసి మనకు కావాల్సినంత ప్రెస్ చేసి వాడుకోవడం. లేదంటే ఏంటంటే మనం వాషింగ్ లిక్విడ్ ఏదో ఒక బౌల్‌లో వేసామనుకోండి, ఎక్కువ అయిపోవడం, వేస్ట్ అయిపోవడం అలా కాకుండా ఎంత కావాలో అంతే ప్రెస్ చేసుకొని తీసుకోవటానికి ఇది సిస్టమ్ చాలా బాగుంది. నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకా ఈ స్క్రబ్బర్ ఇందులో ఫిట్ అయ్యేలాగా స్క్రబ్బర్ ఇచ్చారు. ఇది నడిచినన్నాళ్ళు ఓకే. తర్వాత మనకిది సాఫ్ట్ అయిపోయింది, లేదు ఇది పాడైపోయింది అనుకోండి, ఇంకొక స్క్రబ్బర్ పెట్టుకోవచ్చు. ఇది మాత్రం చాలా రోజులొస్తుంది. ఇందులో డిష్ వాష్ వేసి చూపిస్తాను. దీంట్లో ఫిలప్ చేసేద్దాం డిష్ వాష్. ఎందుకనంటే ఇప్పుడు ఇట్లా వేస్తే కొద్దిగా వేస్టేజ్ అవన్నీ ఉంటాయి కొన్ని. సరే, చక్కగా మంచి సిస్టమ్‌తో వచ్చినప్పుడు ఎందుకు వాడుకోకూడదు? అందుకని ఇదొకటి తీసుకున్నాననమాట. అంతేనండి. ఇది బౌల్. దీంట్లో సోప్ వాటర్. ఇది దీనిపైన ఇది. ఇట్లా ఫిట్ చేయడం అంతే. ఇప్పుడు మనకు కావాల్సినంత పంప్ చేసుకుందాం. ఒక 2 డ్రాప్స్ మనకున్న గిన్నెల్ని బట్టి, డిషెస్‌ని బట్టి ఎంత కావాలో అంతే పంప్ చేసుకొని, దీంతో ఇలా, ఇలా అనుకోని యూజ్ చేసుకోవడమే. బావుంది కదా! ఈజీగా ఉంది, చక్కగా ఉంది, నీట్‌గా. ఓపెన్‌గా లేదు, పడిపోతుందనే బాధ లేదు, పద్దాక వంపాలని బాధ లేదు. సో, నాకిది చాలా నచ్చిందండి. ఈ డిష్ వాష్ మెకానిజం మనకు కావాల్సినంత తీసుకొని చక్కగా వాడుకొని మళ్ళా నీట్‌గా ఇందులోనే పెట్టేసుకోవడం. ఎలా ఉందండి ఈ డిష్ వాష్ ఎక్విప్‌మెంట్? చాలా చిన్న ఐటెమ్. కానీ దీని ఉపయోగాలేంటో మన ఆడవాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. ఎందుకంటే కిచెన్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది మనమే కదా! ఈవెన్ పనమ్మాయికి కూడా ఇలాంటిదొకటి తీసిస్తాను. తనకు కూడా ఈజీ కదా! ఇంట్లో సింక్‌లో అయితే నేను కొన్ని కడుగుతాను. తను బయట కొన్ని కడుగుతుంది వాష్ ఏరియాలో. ఇలాంటిదొకటి ఉందనుకోండి, మా ఇద్దరికీ ఈజీ. ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుంటాను. ఎందుకనంటే ఒకటే పెట్టాను ఎట్లా ఉంటుందో చూద్దామని. కానీ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎఫిషియంట్ అండి. మనకెంత కావాలో అంత సోప్ వాడుకోవడం. మిగతా సోపు ఇందులో. మీకు నచ్చినట్లయితే కావాల్సిన వాళ్ళు, అవసరం అనుకున్న వాళ్ళు చక్కగా తెప్పించుకోండి. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో.